ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు. మరోవైపు మాదీపూర్ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తోంది. వీవీప్యాట్లో సాంకేతిక లోపంతోనే ఓటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మయూర్ విహార్లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవ్. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆప్కి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. డెబ్బై స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 3000 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 1,56,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డెబ్బై స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 3000 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 1,56,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. I've been an early voter, a Delhi voter, and I think the public is in a mood for change. Yes. I've been an early voter, a Delhi voter, and I think the public is in a mood for change. Yes. I've been an early voter, a Delhi voter, and I think the public is in a mood for change. Yes. I've been an early voter, a Delhi voter, and I think the public is in a mood for change. Yes. I've been an early voter, a Delhi voter, and I think the public. పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి కిషోర్ లైన్ లో ఉన్నారు. కిషోర్, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు దేశ రాజధానిలో జరుగుతున్న పోలింగ్ ని ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు చేసుకున్నారు. భారీ బందోబస్తు పోలింగ్ కూడా నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు ప్రస్తుతం 9 గంటల వరకు కూడా పోలింగ్ కొంత మందకొడిగా జరిగినట్టు కూడా తెలుస్తుంది. సెంట్రల్ ఢిల్లీ మినహా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ కూడా కొద్దిసేపటి క్రితమే నిర్మల్ భవన్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఢిల్లీలో ఉన్న ప్రధానమైన నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా కొంత మందకొడిగా జరిగినప్పటికీ ఇప్పుడు 9 గంటల తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ఈ ఓటింగ్ పర్సెంటేజ్ సంబంధించి అధికారికంగా వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే సుమారు 5 నుండి 10% మధ్య పోలింగ్ శాతం నమోదైనట్లు మాత్రం ప్రస్తుతం తెలుస్తూ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 62% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కానీ ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ను పెంచేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. సుమారు 220 మాక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మరి అవగాహన కల్పించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో చూసినట్లయితే 70 స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ నడుస్తుంది, కొనసాగుతుంది. అయితే సుమారు 678 మంది అభ్యర్థులు ఈ ఢిల్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా త్రిముఖ పోరు ఢిల్లీలో అస్థిరలో కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ మధ్య
హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఇప్పటికే అన్ని సర్వేలు కూడా చెప్తూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ కూడా 70 స్థానాల్లో కూడా తమ అభ్యర్థులని బరిలో నిలిపింది. అంతేకాకుండా సిపిఐ సిపిఎం తో పాటు పలువురు ఎంఐఎం వంటి పార్టీలు కూడా కొన్ని చోట్ల తమ అభ్యర్థులని బరిలో ఉంచిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది, 8 స్థానాలను అటు బీజేపీ పార్టీ గెలుచుకుంది. అటు 2015 ఎన్నికల్లో కూడా 67 స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. అలాగే కేవలం 3 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. గత 2 పర్యాయాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదనే చెప్పవచ్చు. అయితే గత 25 సంవత్సరాలుగా అధికారం కోసం బీజేపీ అస్థినలో పాగవేసేందుకు పలు రకాల పాటలు పడుతున్న పరిస్థితి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత గత 3 పర్యాయాలలో ఆమ్ ఆద్మీ చేసిన ప్రభుత్వ వ్యతిరేకతనే తమను గెలిపిస్తుందని బీజేపీ పార్టీ నమ్మకంతో ఉంది. మరోవైపు తమ 3 పర్యాయాల పాలనలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని అటు ఆమ్ ఆద్మీ పార్టీ భరోసాతో ఉంది. అంతేకాకుండా గతంలో చేసిన అభివృద్ధితోనే మాకు ప్రజలు పట్టం కడతారని కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలు రకాల ముఖ్యంగా ఢిల్లీ చూసినట్లయితే పూర్తిగా పట్టణాభివృద్ధితో కూడిన ప్రాంతం కాబట్టి అయితే పోలింగ్ మాత్రం కొంత మందికోడిగా సాగుతున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా వీకెండ్ ప్రాంతాల్లో మాత్రం ఢిల్లీ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ఢిల్లీ వాసులు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఎన్నికల సంఘం ఈ రోజు పోలింగ్ ను అటు వీకెండ్ కాకుండా వీక్ డేస్ లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులతో పాటు చాలా మంది కూడా ఎక్స్ వేదికగా ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగానికి పాటుపడండి, తమ ఓటు హక్కును వినియోగించుకొని మీ అభివృద్ధిని మీ చేతుల్లో ఉందంటూ కూడా పలువురు సోషల్ మీడియా వేదికగా కూడా పలువురు ప్రముఖులు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఓటర్లు బయటకు వెళ్తారో వేచి చూడాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా గతంలో 62% ఉన్న పోలింగ్ పర్సెంట్ ని ఈసారి మాత్రం పెంచేందుకు మాత్రం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సుమారు పోలింగ్ సంబంధించి 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 1191 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు 70 పోలింగ్ స్టేషన్లు, అలాగే మహిళలకు సుమారు 70 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో సుమారు యువత ముఖ్యంగా 2,10,000 కొత్త నూతన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా సుమారు 26 లక్షల మంది యూత్ ఓటర్లు 20 నుండి 29 ఏళ్ల మధ్యన ఉన్న యూత్ ఓటర్లు సుమారు 30 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు అన్ని పార్టీలు కూడా యూత్ ఓటర్ల పైన ప్రత్యేక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సుమారు ఢిల్లీ పట్టణంలో చూసుకున్నట్లయితే మైనార్టీ ఓట్లు సుమారు 12 నుండి 13% మైనార్టీ ఓటర్లు ఉన్నారు. మైనార్టీ ఓటర్లు ప్రతిసారి ఎవరికి ఓటుని వేస్తారో వారే అధికారంలోకి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరి ఓటర్లకు సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ఉదయం 9 గంటల వరకు 5 నుండి 10% మాత్రమే పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అన్ని చోట్ల కూడా పోలింగ్ సజావుగా ప్రశాంతంగా సాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.